సమయంలో మనం హోలీ ప్రేయర్ టవర్ అనేటువంటి జనాల్లో ఉన్నటువంటి ఈ చిన్న ప్రేయర్ టవర్ని మనం విజిట్ చేయడానికి వచ్చామండి. ఇది ఇక్కడ స్కూల్ కూడా ఉంది, ఎన్ఎస్ఎస్ఎం స్కూల్ అని ఇక్కడ హై స్కూల్ కూడా ఉంది. సో మనం మరి టవర్లోకి వెళదాము. అండి ఉన్నాడమ్మా, రైట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము అని ఇక్కడ వాక్యం రాయబడింది. గోడల మీద నా కృప నీకు చాలును, నీ దుఃఖ దినములు సమాప్తములగును, అట్లాగే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. మరొక వాక్యం కూడా ఈ వైపు ఉందండి, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఆదికాండం 12:2 మాట వ్రాయబడిందండి. మరి మనం ఇక్కడ ఒక చిన్న హాలును చూస్తున్నాము. ఈ చిన్న హాలులో మరి చక్కటి ప్రార్థన జరుగుతున్నాయి. సరే, ఈరోజు ఈ కార్యక్రమంలో మరి మనం ముందు కొనసాగుదాం. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా మరి ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయంలో తెనాలిలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రేయర్ టవర్ని విజిట్ చేయడానికి, మీకు పరిచయం చేయడానికి నేను రావటం జరిగింది. మరి ప్రత్యేకముగా ఇది ప్రార్థన కొరకు, ప్రార్థన చేయటానికి ఏర్పాటు చేయబడ్డటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక చిన్న ఇల్లండి, ప్రేయర్ టవర్ అండి ఇది. సోదరి చెప్పే సాక్ష్యాన్ని మీరందరూ కూడా చక్కగా వినండి. ఎందుకంటే మరి ఇది ఒక ముస్లిం ఫ్యామిలీ అండి. మరి వాళ్ళు ఎట్లా రక్షించబడ్డారు, ఎట్లా మారుమనసు పొందారు, అసలు యేసుప్రభువుని ఎలా తెలుసుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా మరి సోదరి మీకు సాక్ష్యం రూపంలో పంచుకుంటారు. మంచిది. అవన్నీ కూడా కాస్త లెంతీగా ఉన్నా చక్కగా అందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నానండి. షకీనా, మీకు వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అన్నా. రైట్. ఇక్కడ ప్రేయర్ టవర్ అంటే ప్రార్థనా వేళలేంటి ఇక్కడ? ఈ ప్రేయర్ టవర్కి ఎర్లీ మార్నింగ్ 2:30 అంటే 2:30 నుండి 6 గంటల వరకు ప్రేయర్స్ జరిపిస్తానన్నా. ఉదయాన్నే 2:30 నుండి 6 గంటల వరకు. 6 గంటల వరకు ఓకే. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఓకే. ఒక 100 నంబర్స్ ఓకే జాయిన్ అవుతారు. ఓకే. ఫోన్ కాల్స్. అదే మీకు అర్థమవుతుంది కదండి. అంటే నైట్, అదే ఎర్లీ మార్నింగ్ 2-3 గంటల టైంలో మరి సోదరి లేవటం జరుగుతుంది. ఆ తర్వాత సుమారుగా ఒక 100 మందిని కాంటాక్ట్లోకి తీసుకొని మేల్కొలపడం జరుగుతుంది. అప్పటి నుంచి సుమారుగా తెల్లవారేదాకా ఒక 3 గంటల సేపు గట్టిగా మరి ప్రతి డైలీ ప్రార్థన చేస్తారు అని మనకి సిస్టర్ చెప్తున్నారండి. మీరు వింటున్నారు కదా. ప్రతి ఎర్లీ మార్నింగ్ అలా ప్రేయర్స్ అయిపోయిన తర్వాత అన్న మళ్ళా మధ్యాహ్నం సెక్షన్ 12 to 2, 12 గంటల నుండి 2 గంటల వరకు. ఓకే. అది రెండో సెక్షన్. ఆ రెండో సెక్షన్లో ఎర్లీ మార్నింగ్ జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవుతారు. నైట్ సెక్షన్కి వచ్చేసి 7 to 9. ఓకే. ఈ 2 సెక్షన్లో జాయిన్ అవ్వని వాళ్ళు దానిలో జాయిన్ అవుతారు. అలాగే ఈ ప్రేయర్ టవర్ ద్వారా ప్రభు నాకు ఒక దర్శనం ప్రకారం ఈ ప్రేయర్ టవర్ ఇచ్చారు. ఈ పరిచర్య కూడా ప్రభు అప్పగించారు. ఓకే. ఆ విధముగా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొని ఆ దేవుని పని చేస్తూ ఉన్నాం ఈ చిన్న ప్రేయర్ టవర్ ద్వారా. సరే, విన్నారు కదండి. అంటే మరి మార్నింగ్ టైం కూడా జరుగుతుందని, డే టైం కూడా జరుగుతుందని, ఆల్మోస్ట్ డేలో మరి ఎక్కువ అవర్స్ ప్రేయర్లో గడపడానికి
ఈ ప్రేయర్ టవర్ అనేటువంటిది ఉపయోగపడుతుందంటూ మరి చెప్తున్నారండి. సోదరి ఇచ్చే సాక్ష్యాన్ని విందామండి. ఈ సమయాన్ని ప్రేమించి దైవ సేవకులు ఈ చిన్న ప్రేయర్ టవర్ను ప్రేమించి ఈ విధముగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన దైవజనులు, ఆత్మీయులు జాన్ బాబు అన్నగారికి మొట్టమొదటిగా దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అన్న. నా పేరు షకీనా. అన్నయ్య మిమ్మల్ని ముందుగానే ఇంట్రడ్యూస్ చేశారు. మేము ముస్లిం ఫ్యామిలీ నుండి ప్రభువుని తెలుసుకున్నామని. అది ఎలాగంటే ఇంచుమించుగా 15 years 50 సంవత్సరాల క్రితం మా తండ్రి గారి పేరు షేక్ లాల్ సాహెబ్. లాల్ సాహెబ్గా ఉన్న మా తండ్రి గారిని దైవజనులుగా పాస్టర్ షేక్ ప్రభుదాస్ గారుగా ప్రభు మార్చటం జరిగింది. ముస్లిం ఫ్యామిలీలో ఉన్నటువంటి మేము మా తండ్రి గారికి వచ్చినటువంటి మరణకరమైన బలహీనత చేత ఆ దినాలలో మా తండ్రి గారు ప్రభువుని తెలుసుకోవటం జరిగింది. ఆ విధముగా ప్రభువుని తెలుసుకొని ఆయన సేవలోకి రావటం, ఆయన సేవలో తను బలపరచబడటం, దేవుని పని చేయటం దేవుడి కృప చూపించారు. దేవుని పరిచర్య నిమిత్తము కొల్లిపర మండలం దావులూరిపాలెం అనే ప్రాంతానికి దేవుని దర్శనం ప్రకారం ఆ ప్రాంతానికి పరిచర్య నిమిత్తం వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పుడు మేము మొత్తం 9 మంది సంతానం అండి. 9 మందిలో 3 చనిపోయారు, 6 ఉన్నాం. 3 ఎందుకు చనిపోయారంటే ఆ దినాలలో ఉన్నటువంటి సేవా పరిచర్యలో చాలా కష్టం, చాలా బాధలు పడ్డారు మా తల్లిదండ్రులు. సరైన ఆహారం లేక, వస్త్రాలు లేక, ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాల మధ్యలో ఆ 9 మంది పిల్లల్ని పెంచలేక ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేశారంట. మనసులో అనుకున్నారంట, ఇంతమంది పిల్లల్ని నేను ఎలా పెంచగలుగుతాను ప్రభువా అయ్యా అని చిన్నగా మనసులో అనుకుంటే తెల్లారేపాటికి ఒక పాప చనిపోయిందంట. 6 నెలలకు ఒక బాబు, ఆ తర్వాత ఇంకొక పాప. సంవత్సరం తిరిగేటప్పటికి 3 బిడ్డలు చనిపోయేటప్పటికి మా తండ్రి గారు మరలా ప్రభు సన్నిధిలో ప్రార్థించారు. అయ్యా పిల్లలు చనిపోతున్నారు ఏంటంటే ఇంతమంది పిల్లల్ని నేను ఎలా పెంచుతానని నువ్వు నా సన్నిధిలో అనుకున్నావు కదా, అందుకనే నేను ఇచ్చినటువంటి ఈ బిడ్డలని నేనే తీసుకుంటున్నాను అన్నప్పుడు మా తండ్రి గారు పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని ఉన్న 6 దీవించయ్యా, ఇంకెన్నడూ నా మనసులో కూడా అలాంటి తలంపు రాదని చెప్పి మా తండ్రి గారు ప్రార్థన చేసుకోవటం జరిగింది. దేవుడు కృప చూపించి ఆ పరిచర్యను ఆశీర్వదించారు. అవి మా తండ్రి గారికి వచ్చినటువంటి మరణకరమైన బలహీనతలో యేసు ప్రభు వారికి మా తండ్రి గారికి పరిచయం చేసింది ఎవరంటే మస్తానమ్మ గారు, మా పెద్దమ్మ గారు. ఆవిడ ద్వారా మా తండ్రి గారు ప్రభువుని తెలుసుకున్నారు. ఆ తదుపరి పరిపూర్ణముగా దేవుని సేవ విలువ, సేవలో ఉన్నటువంటి అణుకువలు, మెలకువలు అవన్నీ నేర్చుకుంది. హోలీ క్రాస్ మినిస్ట్రీస్ అధినేత గారైన దైవజనులు రెవరెండ్ డేవిడ్ బ్రన్హాం గారి తల్లిదండ్రులు డేవిడ్ రాజు గారు, కృపావర్ధినమ్మ గారు దగ్గర మా తల్లిదండ్రులు ఇరువురు దేవుని పనిలో నలగొట్టబడ్డారు. ఇంచుమించుగా 10 సంవత్సరాల వరకు వారి దగ్గర సేవా అనుభవాలు నేర్చుకొని పరిపూర్ణతలోనికి వచ్చి వారి చేతుల మీదుగానే బాప్తీసం తీసుకొని దేవుని సేవా పిలుపు అందుకొని దావులూరిపాలెం అనేటువంటి గ్రామానికి పరిచర్య నిమిత్తం వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తదుపరి దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీని ప్రభు దర్శించటం, దేవుని మందిరానికి స్థలం ఇవ్వటం, ఆ స్థలములోనే మందిరం కట్టడం, మందిరం ప్రక్కన దైవ సేవకుడు ఉండటానికి ఒక గృహమును కూడా నిర్మించటం జరిగింది. ఆ విధముగా చిన్నగా ప్రారంభించబడిన ఆ పరిచర్యను ప్రభు ఆశీర్వదించి ఈ దినాన 4 బ్రాంచీలుగా ప్రభు ఆశీర్వదించారు. ఒకటి లంబాడిపాలెం పరిచర్య, యాదవపాలెం పరిచర్య, చింతలపాలెం పరిచర్య, దావులూరుపాలెం పరిచర్య. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అవుతాడని. ఒంటరిగా వెళ్ళినటువంటి మా తండ్రి గారిని ప్రభు దర్శించారు, ఆశీర్వదించారు. ఈ దినమున ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలకి ఒక ఆత్మీయ తండ్రిగా తనను నిలబెట్టడం జరిగింది. నాకు యుక్త వయసు వచ్చింది. 10th క్లాస్ కంప్లీట్ అయిన 2 yearsకి నాకు వివాహం చేయాలని మా తండ్రి గారు నాతో కూర్చోబెట్టుకొని మాట్లాడినప్పుడు, ఒక మంచి సేవకుడు రావాలమ్మా, ఒక సేవకుడిని నువ్వు వివాహం చేసుకోవాలి, దాని ద్వారా దేవుని పని జరగాలి, నువ్వు దేవుని ప్రణాళికతో పుట్టినటువంటి బిడ్డవి. అన్నయ్య పుట్టిన 12 సంవత్సరాలకి దేవుడు నిన్ను మాకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. నీవు పుట్టుక ద్వారా ఈ
ప్రాంతానికి ప్రభు మమ్మల్ని సేవకు తీసుకొచ్చారు. ఈ సేవలోకి మేము వచ్చాము. 3 నెలల పాపని పొత్తుగడ్డలో పెట్టుకొని ఈ పరిచర్యలోకి ప్రభు మమ్మల్ని తీసుకొచ్చాడమ్మా, నీవు దేవుని సేవ చేయాలని మన తండ్రి గారంటే, అప్పుడు మా నాన్నగారితో నేనన్నా, సేవకునికి ఇచ్చి దయచేసి నాకు వివాహం చేయొద్దు, నేను సేవ చేయను, నా వల్ల కాదు అని చెప్పా. అప్పుడు మా తండ్రి గారు అన్నారు, ఎందుకు సేవ చేయవు? దేవుని సేవలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా అన్నారు. ఎంత ఆశీర్వాదం ఉందో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమలు. మందిరానికి 2 సార్లు తాళాలు వేస్తే అమ్మ నువ్వు ఇరువురు కలిసి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేశారు. కనీసం ఎందుకు తాళం వేశారని కూడా అడగలేదు. తెల్లవారులు కన్నీటితో ప్రార్థన చేశారు. ఆ కన్నీటి ప్రార్థనే కదా ఎవరైతే తాళం వేశారో ఆ తాళం వేసిన వ్యక్తే వచ్చి తీశాడు కదమ్మా. వారి ఎదుటే దేవుడు మనల్ని ఘనపరిచాడు కదా. వారి ఎదుటే దేవుడు మనల్ని విజయోత్సవంతో ఊరేగిస్తూ ఇంత ఘనమైన సేవ చేయిస్తున్నాడు కదా అని మా నాన్నగారు ఎన్నో రకాలుగా నాకు చెప్తే నేను అన్నాను, నేను సేవ చెయ్యను, నా వల్ల కాదు, నాకు ఒక సేవకునికి ఇచ్చి వివాహం చేయొద్దు, ఒక మంచి బిలీవర్ విశ్వాసికి ఇచ్చి వివాహం చేయండి అని చెప్పటం జరిగింది. అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఆ ప్రార్థన ఏదో నువ్వే చేసుకో, దేవుడు నీకు ఎలాంటి భర్త కావాలో నువ్వే అడుగు, దేవుడు నీకు ఇస్తాడని చెప్పటం జరిగింది. చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మందిరంలోనే మేము అందరం పడుకునే వాళ్ళం, ఆ మందిరంలోనే ప్రార్థన చేసుకుంటా మందిరంలోనే జీవిస్తూ ఉండేవాళ్ళం. నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నేను అందరం మందిరంలోనే ఉంటూ ఉండేవాళ్ళం. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రభువా నాకు ఒక మంచి విశ్వాసి అయిన భర్త కావాలి, భర్తనివ్వండి, మంచి విశ్వాసినివ్వండి అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యేసయ్య నా సేవ చేయాలన్నారు. అప్పుడు నేను అన్నా, నీ సేవ చేయాలన్న ఒక పక్కన ఆశ ఉంది, భయంకరమైన భయము నన్ను ఆవరించి ఉంది. ఈ భయములో, ఈ ఇబ్బందుల్లో, ఈ బాధలో నేను నీ సేవ చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా అని చెప్పేసి యేసయ్యతో చెప్తూ, అయితే నాకు ఒక మంచి విశ్వాసి అయిన భర్త కావాలంటే యేసయ్య ఏం మాట్లాడాల, చివరాఖరికి నేను అడిగినదే దేవుడు ఆయన నాకు ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు మన కడుపును పుట్టినటువంటి బిడ్డ 1కి 10 సార్లు అది చేస్తే తప్పయ్యా, అది చేయకూడదురా, అది చాలా తప్పు అని 1కి 10 సార్లు మనం చెప్పి చూస్తాం. వాడు విననప్పుడు ఏం చేస్తాం, సరే తీసుకో అని చెప్పి బలవంతంగా వాడికి ఇచ్చేస్తాం. ఇచ్చినప్పుడు అది వాడు అనుభవిస్తా అంటారు, అరే ఆ రోజు మా మమ్మీ చెప్పిందే, మా డాడీ చెప్పాడే, నేను వినలేదే అనేటువంటి తలంపు వాడిలోకి వచ్చింది. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అలాగే అయింది. మా నాన్నగారు చెప్పినట్లుగా దేవుని సేవకుడి దేవుని సేవ చేయాలన్న ఆశతో నేను ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు ఇంకా ఉన్నతముగా ఆశీర్వదించాడేమో అని ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో మా ముస్లిం కుటుంబంలోనే మా పెద్దమ్మ గారి తమ్ముడు కుమారుడైనటువంటి షేక్ కాసిం సాహెబ్ గారు నా భర్త గారితో వివాహం సిద్ధపరచడం జరిగింది ప్రభు. అది ఎలాగంటే 2019 సంవత్సరంలో మా అత్తగారు మా మీటింగ్స్కి వచ్చినప్పుడు ఆవిడ నన్ను చూసి వెళ్తా మా నాన్నగారితో చిచ్చా అంటే మా భాషలో బాబాయ్ అని అర్థం, బాబాయ్ మాకొక్కగానొక్క కొడుకు కాసింకి మీ అమ్మాయి షకీనానిచ్చి నేను వివాహం చేసుకుంటాను, నీకు ఇష్టమైతే 5 పైసలు కట్నం లేకుండా నేను వివాహం చేసుకుంటానని చెప్పి మా అత్తగారు మా నాన్నగారితో చెప్పి వెళ్ళటం జరిగింది. ఎందుకు దేవుడు ఆమెకు అంత మంచి మనసు ఇచ్చారంటే, కష్టపడి ఈయన సేవ చేస్తున్నారు, అందరూ చిన్న పిల్లలు, చాలా శ్రమలో ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, నాకుంది ఒక్క కొడుకు, దేవుని సేవకుని బిడ్డ నా ఇంటికి వస్తే ఆశీర్వాదం అని చెప్పి ఆమె గారు ఆ రోజు మా అత్తగారు ఇష్టపడి ఆ వివాహం గురించి మా నాన్నగారితో చెప్పి వెళ్ళారు. ఆ తదుపరి మా నాన్నగారు మా విశ్వాసులు కొంతమందిని మా బంధువులను తీసుకొని వెళ్ళి పెళ్లి చూపులు చూసి ఆయనతో నిశ్చితార్థం వివాహాన్ని ఫిక్స్డ్ చేసుకొని వివాహం కుదుర్చుకొని వచ్చి నాతో చెప్పారు, అమ్మా నీకు వివాహం ఫిక్స్డ్ చేశాం, డిసెంబర్ 18వ తారీఖున నీ వివాహం అన్నారు. అదేంటి అంటే పెళ్లి చూపులు లేవు, ఏమీ లేవు. మా నాన్నగారు చూశారు, ఓకే అన్నారు, సరే నీకు ఇష్టమైన వ్యక్తినే చేసుకుంటా, విశ్వాస సేవకుడా అన్న, విశ్వాసేనమ్మా అన్నారు. దేవునికి మహిమ, దేవుడు నన్ను అడిగింది ఇచ్చాడని ఆ రోజు ఎంతో సంతోషపడ్డాను. ఆ తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా, మా వివాహ సందర్భముగా మా గ్రామంలో ఉన్నటువంటి సౌపాడు గ్రామం నన్ను ఇచ్చారు. వట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామంలో ఉన్నటువంటి మా ముస్లిం సహోదరులందరూ క్రైస్తవ వివాహం చేసేటట్టయితే
మిమ్మల్ని మన కులము నుండి వెలివేస్తాం, 500 రూపాయలు జరిమానా విధిస్తాం, మీ మీ వివాహానికి ఎవ్వరము రామని చెప్పి అక్కడున్న వారందరూ మా అత్తగారితో మా మామగారు తంటే, మీరు వచ్చినా రాకపోయినా మా అబ్బాయికి యేసు ప్రభు వివాహమే చేస్తానని చెప్పి వివాహం చేయటం జరిగింది. ఆ వివాహం అయిన తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా, మా వివాహానికి మా ముస్లిమ్స్, అక్కడున్న వాళ్ళు మా ముస్లిమ్స్ బంధువులు, రక్త సంబంధులు ఎవ్వరూ రాలేదు. కానీ 50 మంది సేవకుల్ని దేవుడు తీసుకొచ్చాడు. ఆ సేవకుల మధ్య, వారి మధ్య దేవుడు ఘనముగా మా వివాహం జరిగింది. వివాహం జరిగిన తదుపరి నేను దేవుని సేవ చేయనని దేవునితో చెప్పినందుకు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా 8 సంవత్సరాలు నా గర్భము మూయబడింది. ఎందుకు నా గర్భం మూయబడిందంటే, పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం, మంచి స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా సరే నీకు 90% పిల్లలు పుట్టే ఛాన్స్ లేదన్నారు. ఏంటంటే, నేను 7th క్లాస్ చదివేటప్పుడు నాకు ఎఫెండిక్స్ అనేటువంటి జబ్బు వచ్చింది. 24 గంటలు స్పాట్లో నాకు ఆపరేషన్ చేయకపోతే చనిపోతారని చెప్పినప్పుడు నాకు వెంటనే ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ రాంగ్ చేశారంట. నన్ను చెక్ చేసిన డాక్టర్ గారు అన్నారు, 24 గంటల ఆపరేషన్ వస్తే ఇక్కడ చేయరు, నీకెవరో రాంగ్ చేశారని చెప్పారు. ఆ తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాంగ్ చేయటం వల్ల నాకు శరీరంలో చాలా బలహీనతలు, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు ప్రారంభించబడ్డాయి. అంతేకాకుండా దేవుని పని చెయ్యను అని చెప్పటం ద్వారా నాకు ఆ విధమైన శ్రమ నేను చేజేతులా తెచ్చుకోవటం జరిగిందని నేను గ్రహించుకున్నాను. అలాగూ నా 8 సంవత్సరాలు నా గర్భం మూయబడిన తరువాత ఆ విషయం తెలిసినటువంటి మా అత్తగారు నా యజమానికి మరలా వివాహం చేస్తానని చెప్పి మా బంధువులకి, రక్త సంబంధులకి అందరికీ చెప్తూ ఉన్న సమయంలో ఆ విషయం నాకు తెలిసి నా భర్తతో అంటే, నా భర్త గారు వాళ్ళ అమ్మగారిని అడిగారు. ఆవిడ అన్నారు, అయ్యా ఎందుకురా ఇది రోగిష్టి దాంతో ఎన్నాళ్ళు పడతామురా, ఈ రోగిష్టిది మనకొద్దురా, నీకు మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తాను, మంచి బిడ్డలు పుడతారంటే, అప్పుడు నా భర్త అన్నారు, నాకు ఇప్పట్లో వివాహం వద్దంటే నీవే నన్ను ఒప్పించి పాస్టర్ గారు అమ్మాయి దేవుని పని చేస్తుంది, దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడని 5 పైసలు కట్నం లేకుండా దానిని ఇచ్చి పెళ్లి చేసావు. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెళ్ళికి ఖర్చు పెట్టావు. ఈరోజు దానికి పిల్లలు పుట్టట్లేదని వేరొక అమ్మాయినిచ్చి వివాహం చేస్తావా, నేను చేసుకోను అని చెప్పి వాళ్ళ అమ్మగారితో నా భర్త గారు కండిషన్గా చెప్పటం జరిగింది. ఆ తదుపరి 2004వ సంవత్సరంలో మా ఫ్యామిలీ మా అత్తగారు ఊరు నుండి తెనాలికి షిఫ్ట్ అయ్యాం. తెనాలికి వచ్చిన తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, హోసన్న మందిరానికి వెళ్ళటానికి ప్రభు కృప చూపించారు. మా ఇంటి పక్కన ఉన్నటువంటి సహోదరి పేరు జ్ఞానసుందరి. ఆ జ్ఞానసుందరి అనే సహోదరి ఇక్కడ నుంచి చెంచుపేటలో ఉన్న హోసన్న మందిరానికి వెళ్తూ ఉండేది. యవనస్తురాలు, తనతో పాటు ఇంకా కొద్దిమంది ఈ ప్రాంత ప్రజలందరూ వెళ్తూ ఉండేవారు. ఆ అమ్మాయి మా అత్తగారు మంచిగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. ఆంటీ మేము ఇలా మందిరానికి వెళ్తున్నాం, మీరు కొత్తగా వచ్చారు కదా రండి అని చెప్పి మా అత్తగారికి మొదటిగా హోసన్న మందిరాన్ని తను పరిచయం చేశారు. అక్కడికి వెళ్ళిన తరువాత ఆ మందిరంలో ఉన్న ఆరాధన, ఆ క్రమం అంతా చూసి మా అత్తగారు వచ్చి, అమ్మాయి ఏసన్న గారి మందిరం అంట షకీనా, ఆ మందిరం చాలా బాగుంది, అందరూ ఆత్మతో నింపబడి దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు, నువ్వు కూడా రామ్మ నేను తీసుకెళ్తానంది. సరే వస్తానని చెప్పి ఆవిడతో కలిసి మొట్టమొదటగా 2004వ సంవత్సరంలో చివరి రోజుల్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను మొదటిగా హోసన్న మందిరంలో అడుగు పెట్టడం జరిగింది. ఆ మందిరంలో అడుగు పెడుతూ ఉండగానే దేవుడు నన్ను బలపరచటం మొదలుపెట్టారు. ఆ మందిరంలో అడుగు పెట్టాను, అందరూ నిలవబడి ఆరాధన చేస్తూ ఉన్నారు. అవి సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనల దినములు. ఉపవాస ప్రార్థనలు అందరూ ఆరాధన చేస్తున్నారు. నేను వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఆ స్టీలు యాంగర్స్ ఉంటే అవి పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా, యేసయ్యా నా ఎందుకని కనికరపడి నాకు ఒక్క బిడ్డనివ్వయ్యా, అయ్యా అయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. కానీ పొరపాటున నీ సేవ చేస్తానని మాత్రం ఒప్పుకోవట్లేదు. అలాంటి సమయంలో ఆ బలిపీఠం మీద నుండి ఒక స్వరం నాతో అంటుంది, నా సేవ చేస్తానని ఒప్పుకో, నా సేవ చేస్తానని ఒప్పుకో అని చెప్పి ఆ బలిపీఠం నుండి ఒక స్వరము నాతో మాట్లాడుతూ ఉంది. నాకు తెలియకుండానే అభిషేకంతో నింపబడ్డాను. వెంటనే అయ్యా నీ సేవ చేస్తానని వాళ్ళందరూ ఏడ్చి ప్రార్థన చేసుకుంటుంటే నాకు తెలియకుండానే నేను కూడా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు అప్పుడు ఎవరున్నారంటే, నా ఆత్మీయ తల్లి గారు ఇప్పుడు నర్సరావుపేటలో సేవ చేస్తున్నారు, రూతక్క గారు ఉన్నారు, పాస్టర్ గారుగా
ఇమానియేల్ అన్న ఉన్నారు. ఇమానియేల్ అన్న బలిపీఠం మీద నిలవబడి సంఘమంతటిని కన్నీటితో ప్రార్థన చేసుకోమని చెప్తూ ఉన్నారు. ఈలోపు మా ఆత్మీయ తల్లి గారు రూతక్క గారు యవనస్తుల మీద తన 2 హస్తాలు పెట్టుకుంటూ వస్తున్నారు పరిశుద్ధాత్మ అభిషేకము పొందటానికి. అలాగూ వస్తూ 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 తన 2 చేతులు నా మీద పెట్టేశారు. అప్పటికే నేను దేవునికి సరెండర్ అయిపోయి ఉన్నా, ప్రతిదీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుని యొక్క అభిషేకముతో నింపబడి దేవుని సన్నిధిలో ఆనందించటం జరిగింది. ఆ దినాన నేను మందిరానికి వెళ్ళినప్పుడు నా చేతుల నిండా గాజులు ఉన్నాయి, అన్నీ పెట్టుకున్న శరీర సంబంధమైన అలంకారం అంతా పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే నేను అభిషేకముతో నింపబడ్డానో బలిపీఠం దగ్గర నుండి అంత దూరం వెళ్ళిపోయాను. తీరా ఆరాధన అంతా అయిపోయి కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా స్థితి మారిపోయింది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరూ ప్రేయర్ చేయించుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూడా గబగబా వెళ్ళి మా ఆత్మీయ తల్లిగారు రూతక్క గారి దగ్గరికి వెళ్ళి ఆ తల్లిగారికి చెప్పి నాకు ప్రార్థన చేయండి. దేనికోసం ప్రార్థన చేయాలన్నారు. నాకు పిల్లలు కావాలన్నా. ఆవిడ ఒక్కసారి కింద నుంచి పైకి నన్ను చూస్తే కోటీశ్వరుల బిడ్డలాగున్నావు, పిల్లలేంటి, ఏదైనా జాబ్ కోసం అడగొచ్చు కదా అంది. కాదమ్మా, నాకు వివాహమై 8 సంవత్సరాలు, నా పరిస్థితి ఇలా ఉంది, నా భర్తకు వివాహం చేస్తానని మా అత్తగారు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, నాకు నెమ్మది లేదు, కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులు అవుతుందో, కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో అని ఆ సిస్టర్ గారి ముందు బాగా ఏడ్చేశాను. అప్పుడు ఆ తల్లిగారు నన్ను చూసి, ముస్లిమ్స్ అమ్మాయివా అంది. అవునమ్మా, ముస్లిమ్స్ అమ్మాయిని, చూస్తే తెలుస్తుందిలే అని చెప్పి నన్ను హత్తుకొని 2 చేతులతో హత్తుకొని ప్రార్థన చేసి అన్నారు, దేవుడు నిశ్చయముగా నీకు బిడ్డలనిస్తారు అన్నారు. ఆమెను చెప్పి అప్పుడు నేను అన్నాను, డాక్టర్స్ నాకు పుట్టరన్నారు అక్క అన్న. ఇహలోక సంబంధమైన డాక్టర్స్ పుట్టరన్నారు, కానీ పర సంబంధమైనటువంటి పరలోకపు తండ్రి నీ యొక్క జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు, ఒక ఉద్దేశము కలిగి ఉన్నారు. నీకు నిశ్చయముగా శ్రేష్టమైన బిడ్డల్ని ఇస్తారు, నీ ద్వారా ఒక ఘనమైన పరిచర్య దేవుడు జరిగించుకుంటారని చెప్పి మా సిస్టర్ గారు రూతక్క గారు నన్ను ప్రోత్సహించారు, బలపరిచారు. ఆ తదుపరి స్త్రీల కూటానికి రమ్మన్నారు. బుధవారం స్త్రీల కూటానికి వెళ్ళినప్పుడు అందరిలో నన్ను నిలబెట్టి, ఈ అమ్మాయికి ఒక ముస్లిం సహోదరి అంట, బిడ్డలు లేరంట, చాలా ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది, ఈ బిడ్డ ఇప్పటికీ 2 సార్లు సూసైడ్ చేసుకుందంట, చనిపోవాలని, ఈ బిడ్డ కొరకు మన అందరం ప్రార్థన చేద్దామని సంఘమంతటి చేత చేతులు పట్టించి తెనాలి చెంచుపేటలో ఉన్న హోసన్న మందిరంలో ఉన్న విశ్వాసులందరూ నా కొరకు కన్నీటితో ప్రార్థన చేశారు. ఆ కన్నీటి ప్రార్థన ప్రతి బుధవారం నేను వెళ్ళటం, నన్ను నిలబెట్టడం, ఆ తల్లిగారు నన్నాళ్ళు అలాగే ప్రార్థన చేయించారు. నా ఆత్మీయ తల్లి రూతక్క గారు ప్రార్థన చేయించారు. దేవుని మహాకృపను బట్టి ఒక బుధవారం స్త్రీల కూటాన్ని ముగించుకొని వస్తూ ఉన్న సమయంలో ఒక పోలీస్ అధికారి భార్య, ఆమె పేరు సునీతమ్మ, మంచిగా యవనస్తులు మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉండేది. ఆ తల్లిగారు ఏం చేశారంటే, యవన బిడ్డల్ని ఒక సేవకుడు గులకరాలు పోయించి ఆ గులకరాల మీద మోకాలు వేయించి ప్రార్థన చేయిస్తున్నాడంట. వారు ఆ గులకరాల మీద ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తున్నారంటని ఆ తల్లిగారు మాకు ఒక ఎగ్జాంపుల్గా ఎవరో సేవకుడు చేసింది చెప్తూ వచ్చారు. ఆ మాట నా మనసులో పడిపోయింది. ప్రతిరోజు యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు. నా నోటితో నేను ఒప్పుకున్నా, నీ సేవ చేస్తానయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నాకు ఒక బిడ్డల్ని ఇవ్వయ్యా అని చెప్పి ప్రతిరోజు 1 జామున 2:30కి లేచి నేను మోకాలు వేసి దేవుని పాద సన్నిధిలో అడుగుతున్నాను కదా. దేవుడు నాకు రిప్లై ఇవ్వటల్లా. నాకు బిడ్డలు పుడితే దేవుని సేవకి ఇచ్చేస్తా, నాకు బిడ్డలు పుట్టని పక్షంలో నా భర్తకి నేనే వివాహం చేసి ఎక్కడైనా మందిరంలో సేవ చేసుకుంటా బ్రతుకుతానని ఈ 2 మాటలే నా మనసులో ఉంచుకొని ఇంటికి వచ్చేసి, మా ఇంటి పక్క వారి పేరు రాజన్నయ్య, జయక్క, వాళ్ళు మంచిగా మాతో మా ఫ్యామిలీతో సొంత అన్నా చెల్లెళ్ళలాగా ప్రేమగా ఉండేవాళ్ళు. ఆయన చనిపోయారు, జయక్క ఉంది. అయితే ఆ జయక్క అన్నయ్య చూస్తూ ఉండగా వాళ్ళ ఇంటి ముందు ఉన్న గులకరాలు అన్నైతే ఒక మూట ఏరుకొని ఆ మూట తీసుకొని వెళ్ళి మా మంచం కింద దాచిపెట్టుకున్న వారం రోజులకి గులకరాలు ఇస్తానని వాళ్ళ భార్యాభర్తలకి ఇద్దరికి చెప్తే, ఎందుకమ్మా అన్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు చెప్తానని వారితో చెప్పి ఆ గులకరాలు తీసుకొని వెళ్ళి వేకువ జామున 2:30కి ఆ గులకరాలు ఎవ్వరికి శబ్దం లేకుండా నిదానంగా పరుచుకొని చిన్న మోకాళ్ళేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాను.
వచ్చే ఆదివారానికెల్లా నువ్వు నాతో మాట్లాడి నన్ను ఆశీర్వదించి బిడ్డల్ని ఇస్తే ఓసారి నా మినిస్ట్రీలో ఆ బిడ్డని నీ సేవకి ఇచ్చేస్తానయ్యా. ఆ బిడ్డ ద్వారా, ఆ పిట్టే బిడ్డ ద్వారా నీ పరిచర్య జరగాలి, నా నింద కొట్టివేయి అని చెప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రార్థన చేస్తూ ఉన్న 10th క్లాస్ కంప్లీట్ అవగా నా బిడ్డని నీ సేవకి ఇస్తానని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఈ 2 మాటలే పెట్టి ప్రార్థన చేస్తున్నా. నాతో మాట్లాడి నన్ను ఆశీర్వదిస్తే ఇచ్చేస్తా, లేని పక్షంలో మాట్లాడటం నీకు ఇష్టం లేదనుకో, నా భర్తకి వివాహం చేసి నేనే ఆయన లైఫ్లో నుంచి ఆదివారం వేకువజామున 3 గంటలకి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్న, అలాగే గులకరాల మీద ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించారు. ఆ దర్శనములో నా ఆత్మీయ తండ్రి యేసన్న గారు స్వరము ద్వారా ఒక క్యాసెట్ రికార్డ్ చేయబడింది. ఆ క్యాసెట్ నా దర్శనములో నా యజమాని తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు. ఇది ఈ సంవత్సరం యేసన్న గారు రిలీజ్ చేసినటువంటి కొత్త క్యాసెట్. నేను ఆన్ చేస్తే ఆన్ అవటం లేదు, నువ్వు ఆన్ చేయి అన్నారు. నేను ఆన్ చేసినప్పుడు దానిలో ఆత్మీయ తండ్రి యేసన్న గారి స్వరము ద్వారా 4 మాటలు రికార్డ్ అయి ఉన్నాయి. అవేంటంటే, ఆమెలో సిలువను ధరింపచేసి ఆమెలో బీజాన్ని నాటి ఆ బీజానికి జీవాన్ని పోసి అవునుగా కానీ నేను ఆమెను ఆశీర్వదించాను. ఈ 4 మాటలే ప్లే అయ్యి వెంటనే ఆ క్యాసెట్ ఆగిపోయింది. నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా పరిస్థితి భయంకరంగా ఉంది. ఆ గులకరాలన్నీ కాళ్ళల్లోకి చొచ్చుకుపోయి నా కాళ్ళు భయంకరంగా తిమ్మురులెక్కిపోయి రక్త ప్రసరణ లేకుండా భయంకరమైన పరిస్థితి నాకు ఏర్పడినప్పుడు వెంటనే ఆ గులకరాల మీద నుండి పక్కకు ఒరిగిపోయి ఆ 2 కాళ్ళు ప్రెస్ చేసుకొని మరలా గులకరాలన్నీ తీసి మూట కట్టేసి మరలా ఎక్కడ తీసాను అక్కడ దాచిపెట్టి ఉదయకాలం మందిరానికి వెళ్ళే ముందుగా వాళ్ళ భార్యాభర్తలు ఇరువురిని పిలిచి, ఇవ్వగోండి మీ దగ్గర తీసుకున్న గులకరాలు అని చెప్పేసి వాటిని వాళ్ళ ఇంటి ముందు పోసేయటం జరిగింది. వెంటనే ఆదివారపు ఆరాధనకి వెళ్ళాను. మా ఆత్మీయ తల్లి గారు నన్ను చూశారు. ఏంటి అలా ఉన్నావు, ఎర్రగా ఉన్నాయి ఏంటి నీ కళ్ళు అని అడిగారు. అక్క, ఇలాగ దేవుని సన్నిధిలో ఈ విధముగా గులకరాలు పోసి ప్రార్థన చేశాను అనగానే మా ఆత్మీయ తండ్రి గారు నా మీద చాలా కోప్పడ్డారు. బుద్ధి ఉందా అసలు నీకు? బుద్ధి లేని పని చేశావు. ఎవరు గులకరాలు పోసి ప్రార్థన చేయమన్నారు? ఎవరు నీ శరీరాన్ని నరగొట్టుకోమన్నారు? ఏంటి నువ్వు చేసినది? మూఢభక్తి చేయగాకు షకీనా అని చెప్పి చాలా కోప్పడ్డారు. అప్పుడు నేను చెప్పా, నేను ఒక పాస్టర్ గారు అమ్మాయినని. పాస్టర్ గారు అమ్మాయివా? ఇన్ని సంవత్సరాలు ఇన్నాళ్ళ నుంచి మాకు ఎందుకు చెప్పలేదన్నారు. చెప్పుకోవాల్సినంత క్వాలిఫికేషన్స్ నాలో లేవు కాబట్టి నేను ఒక పాస్టర్ గారు అమ్మాయినని ఇప్పటి వరకు మన మినిస్ట్రీలో కానీ మీకు కానీ ఎవ్వరికి తెలియదక్క, నేను చెప్పలేదు అన్న. పాస్టర్ గారు అమ్మాయి అయితే ఏంటి అసలు ఎందుకు ఇలా చేసావన్నప్పుడు అప్పుడు అక్కకి జరిగిందంతా చెప్పాను. నాకు సేవా పిలుపు ఉంది. మా తండ్రి గారు ఎప్పుడు నన్ను హెచ్చరిక చేస్తూ ఉంటారు. అమ్మా, ఇప్పుడు నీ పుట్టుక ద్వారా దేవుడు మాకు ఈ పరిచర్య ఇచ్చాడు. నీ పుట్టుక ద్వారా దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. నీ పుట్టుకలో ఒక ఆశీర్వాదం ఉందమ్మా, నువ్వు దేవుని పని చేయాలి, నా పిల్లలందరూ దేవుని పని చేయాలి అని చెప్పి మా తండ్రి గారు ఎప్పుడు హెచ్చరిక చేస్తూ ఉంటే నేను దేవుని పని చేయను, సేవకుని ఇచ్చి నాకు వివాహం చేయొద్దు, నేను సేవే చేయనని చెప్పి నేను భయంకరముగా మా తండ్రి గారికి చెప్పి చేతుల నేనే శ్రమ తెచ్చుకున్నానక్క. ఈరోజు ఈ శ్రమ అనుభవించడానికి గల కారణం నేనేనని చెప్పి మా ఆత్మీయ తల్లి గారికి చెప్పాం. అయితే ఏం చేద్దాం, ఏం చేయమంట, ఎందుకు అలా చేసావన్నప్పుడు అప్పుడు చెప్పా, ఒకవేళ నా శరీర సంబంధమైన అలంకారాన్ని నేను చూసుకొని దేవుని సేవ చేయలేనన్న మనసు నాలోకి వచ్చిందేమో, ఏ శరీరాన్ని అయితే చూసి మురిసిపోయాను ఒకవేళ, అందుకని ఆ శరీరాన్ని దేవుని సన్నిధిలో నలగొట్టుకున్నానక్క అన్నప్పుడు మా ఆత్మీయ తల్లి గారు అన్నారు, సరే చెప్పు ఏం మాట్లాడాడు దేవుడు అన్నప్పుడు మన ఆత్మీయ తండ్రి యేసన్న గారి స్వరము ద్వారా ఒక క్యాసెట్ రికార్డ్ చేయబడింది. ఆ క్యాసెట్లో ఆమెలో
సిలువను ధరింపచేసి ఆమెలో బీజాన్ని నాటి ఆ బీజానికి జీవాన్ని పోసి అవునుగా కానీ నేను ఆమెను ఆశీర్వదించాను. ఈ 4 మాటలు ఆ క్యాసెట్లో రికార్డ్ చేయబడి ఉన్నాయాక తదుపరి నాకు కళ్ళు తెరిచి చూసేశాను. ప్రభు నన్ను ఈ విధముగా దర్శనం ప్రకారం ఆ గులకరాల మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు చూపించాడన్న. అంతేకాకుండా అది ఆ 7 దినములు నేను ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయటం మొదలుపెట్టానో చిన్నప్పుడు నుండి అప్పుడు వరకు దేవునికి విరోధముగా చేసిన ప్రతిదీ ప్రభు నాతో ప్రతి దినము ఒక రియల్ స్టోరీ కానీ కళ్ళ ముందు తిప్పినట్లుగా తిప్పుతూ చూపిస్తూ వచ్చారు. ప్రతిదీ నన్ను క్షమించయ్యా, ఏసయ్యా ముజే మాఫ్ కరోజీ, దయచేసి నన్ను క్షమించండి, ముజే మాఫ్ కరోజీ, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని క్షమాపణతో ప్రభు పాదాలు పట్టుకున్నాను. ప్రభు నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించాడని చెప్పి ఆ తల్లిగారితో చెప్తే వెంటనే అప్పుడు వరకు కోపబడిన నా ఆత్మీయ తల్లి రూతక్క గారు నన్ను హట్ చేసుకున్నారు, కౌగిలించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు. దేవుడే నిన్ను దీవించాడు, నీ దరిద్రం అంతా తీసేసి నీకు బిడ్డలనిస్తాడు, రాబోయే కాలంలో నీ ద్వారా ఒక ఘనమైన పరిచర్య ప్రభు జరిగించబోతున్నారు, అదే ప్రభు నీకు చూపించినటువంటి దర్శనానికి అర్థం అని చెప్పారు. ఆమెలో సిలువను ధరింప చేయటం అంటే నీవు ఆయన పని చేయాలి, బీజము నాటటం అంటే దేవుడు నీకు బిడ్డలనిస్తాడు. ఆ బిడ్డలు పెరిగే కొలది ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క విధముగా నిన్ను నీ కుటుంబాన్ని నీకు ఇచ్చిన పరిచర్యను దేవుడు ఆశీర్వదించి అనేక జనములకు ఆత్మీయ తల్లిగా ప్రభు నిన్ను మారుస్తారని చెప్పి మా ఆత్మీయ తల్లి గారు రూతక్క గారు నన్ను బలపరచటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఆ దర్శనానికి ఆ తల్లిగారు అర్థం చెప్పిన తదుపరి వేకువనే లేచి 2:30కే మెలకు వచ్చేసేది. అలాగే ప్రార్థన చేయటం మొదలుపెట్టా. చేస్తూ ఉన్న సమయంలో ప్రభు ప్రస్తుతం ఈ హోలీ ప్రేయర్ టవర్ కట్టబడిన ఈ స్థలాన్ని దేవుడు నాకు దర్శనంలో చూపిస్తున్నాడు. ఈ స్థలము నీకే, ఈ స్థలము నీకే, ఈ స్థలము నీకేని ఆకాశము నుండి ఒక స్వరం వినపడుతూ ఉంది. ఈ స్థలము విషయంలో, ఈ గృహము విషయంలో ఎన్నో పోరాటాలు మా కుటుంబస్తుల వల్ల మేము ఎదుర్కొన్నాం. నేను ఒక్కటే ప్రార్థన చేశా ఆ రోజు, ప్రభువా ఇది నీకే, ఇది నీకే, ఇది నీకే అని చెప్పి నువ్వు స్వరము ద్వారా నాతో మాట్లాడి నేను అడక్కోకుండా ఇచ్చావు కదయ్యా, మరి ఈ పోరాటాలు ఏంటని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఎవరైతే మమ్మల్ని హింసించి బాధించాలని చూశారో వాళ్ళందరినీ దేవుడు దూరపరచి ఈ దినమున ఈ విధముగా ఇక్కడ ఈ ప్రేయర్ టవర్ కట్టడానికి ప్రభు కృప చూపించారు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆ విధముగా దేవుడు ఈ స్థలాన్ని దర్శనం ద్వారా చూపించినప్పుడు, యేసయ్యా ఇది నువ్వు ఇచ్చిన స్థలం అయితే నా ఆత్మీయ తండ్రి యేసన్న గారితో నీవే మాట్లాడి ఈ స్థలానికి తీసుకొని వచ్చి ప్రార్థన చేయించయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు రూతక్క గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ప్రస్తుతం హోసన్నా మినిస్ట్రీలో కర్నూలులో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకురాలు సరితక్క గారు తెనాలికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. వచ్చిన తరువాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నా గురించి సాక్ష్యం చెప్పినప్పుడు సరితక్క గారు కూడా రూతక్క గారు ఎంత ప్రేమించారో ఆ తల్లి గారు కూడా నన్ను అంతగా ప్రేమించటం మొదలుపెట్టారు. అక్కతో అన్నాక ప్రభు ఆ స్థలం దర్శనం ద్వారా ఇచ్చారు. యేసన్న గారు వచ్చి మా స్థలంలో ప్రార్థన చేస్తారా అని అడిగితే సరితక్క గారు అన్నారు, యేసన్న గారు రావాలంటే కేవలము ప్రార్థనే షకీనా. ఆ స్థలము నిజముగా దేవుడు నీకు ఇస్తే యేసన్న గారితో దేవుడే మాట్లాడతాడు, దేవుడే ఆయన తీసుకొస్తాడు, ఆ స్థలములో ప్రార్థన చేస్తాడు. నువ్వు కొద్ది సమయం యేసన్నను తీసుకొచ్చినందుకు స్తోత్రం 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 అని సాయంకాల నైవేద్యము అర్పించమని చెప్పారు. సరేనని చెప్పి సాయంకాల సమయమందు 4 గంటల నుండి 5 గంటల వరకు తలుపులు వేసేసుకొని, యేసయ్యా ఈ స్థలము నువ్విస్తే మా ఆత్మీయ తండ్రి యేసన్న గారితో మాట్లాడి అన్నను తీసుకొచ్చి ప్రార్థన చేసినందుకు స్తోత్రం స్తోత్రం అని స్తోత్రం అర్పించటం మొదలుపెట్ట. గంట సేపు సంవత్సరం తిరిగేటప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారని చిన్న గాదిల వరేటువంటి గ్రామంలో హోసన్నా మినిస్ట్రీస్ మీటింగ్స్ జరుగుతూ ఉండగా నన్ను నా భర్తను యేసన్న గారు తన కారులో ఎక్కించుకొని స్వయముగా అన్నే తీసుకొని వచ్చి ఈ స్థలములో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వెళ్ళిన తదుపరి అంతా రుణమే, అంతా అప్పే ఆ గృహాన్ని ప్రారంభించాం. చిన్న రేకుల షెడ్ ఇచ్చాడు ప్రభు. ఆ రేకుల షెడ్ ఇచ్చిన తరువాత యేసన్న గారి చేతుల మీదుగా ఈ ఇంటిని దేవునికి ప్రతిష్ఠిస్తానని ఆ రోజు అన్న వెళ్తా ఉంటే కారులో అన్నతో చెప్పాను,
అప్పుడు మా పరిస్థితి భయంకరమైన ఆర్థిక పరిస్థితి, భయపడిపోయి అన్నకు చెప్పకుండా ప్రస్తుతం హోసన్నా మినిస్ట్రీస్ అధినేత గారు ప్రెసిడెంట్ గారైన దైవజనులు అబ్రహాం అన్న గారి చేతుల మీదుగా 2006 సంవత్సరంలో ఆ గృహాన్ని దేవునికి ప్రతిష్ఠించటం జరిగింది. 2006 సంవత్సరంలో అబ్రహాం అన్నగారు తెనాల్లో సేవ చేశారు. అన్నకి నా సాక్ష్యం అంతా తెలుసు. దేవుని యొక్క వాక్యము ద్వారా నన్ను ఎంతో బలపరిచారు. శారా బుద్ధి లేని పని చేసి లేనిపోయిన శాపం తెచ్చిపెట్టింది. అక్క, నీ జీవితంలో అలాంటి శాపం దేవుడు అనుమతించడు. నిశ్చయముగా నీకు దేవుడు శ్రేష్టమైన బిడ్డల్ని ఇస్తాడక్క, ఉన్నతముగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడక్క అని చెప్పి అబ్రహాం అన్న ఎప్పుడు నన్ను బలపరుస్తూ ఉండేవాళ్ళు. అన్న ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఆ ఇంటిని దేవునికి ప్రతిష్ఠించారు. ఆ ఇంటిని దేవునికి ప్రతిష్ఠించిన తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గృహములోనికి వచ్చిన తరువాత 3 మాసాలకి నాకు పుట్టరు అన్న నా గర్భాన్ని దేవుడు తెరిచి నాకు గర్భఫలం ఇవ్వటం జరిగింది. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంటికి కరెంటు కూడా లేదు. నా యజమాని ఉదయం వెళ్తే సాయంకాలం 7-8 వచ్చేవాళ్ళు. వేరే వాళ్ళ దగ్గర టైలరింగ్ చేయటానికి వెళ్ళేవాళ్ళు. ఆయన వచ్చి అంతవరకు ప్రార్థన చేసుకుంటా, ఒక్కదాన్నే స్తోత్రాలు చెప్పుకుంటా, ప్రార్థన చేసుకుంటా ఆ గృహంలో ఉండేదాన్ని. దేవుడు కృప చూపించాడు. 4 మాసాల వరకు నేను ప్రెగ్నెన్సీనని తెలియదు. 4వ మాసం 2007 సంవత్సరం దైవజనులు ఆత్మీయ తండ్రి ఏసన్న గారు మా భార్యాభర్తలు ఇరువురిని ఇట్లా కౌగిలించుకొని ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ సంవత్సరం ఈ బిడ్డలను ఆశీర్వదించయ్యా, శ్రేష్టమైన దీవెనివ్వయ్యా అని చెప్పి గర్భఫలం ఇమ్మని 2007 సంవత్సరం న్యూ ఇయర్ దినమున నూతన సంవత్సరపు ఆరాధనలో మా భార్యాభర్తలు ఇరువురిని గోరంట్ల మందిరంలో ప్రార్థన చేశారు. ఆ తరువాత 18 రోజులకి నేను ప్రెగ్నెన్సీ అని తెలవటం జరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ నన్ను చెకప్ చేసి చూసి వెంటనే ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ, ఈ అమ్మాయికి వచ్చే అవకాశం లేదు అని చెప్పి స్పాట్లో స్కానింగ్ తీయిస్తే 4 నెలలు ప్రెగ్నెన్సీ అని వచ్చింది. మా నాన్నగారు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మా నాన్నగారు ఒక్కరే ఉన్నారు నా పక్కన స్కానింగ్ ఆ టెస్టులకు తీసుకెళ్ళినప్పుడు మా నాన్నగారు తన బాబా నువ్వు చూపించావు కదా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మా ఆయన గారికి ఇప్పుడు చెప్పను, మొదటిగా ఏసన్న గారికే నేను చెప్పి ఈ శుభవార్త ఆ తరువాత ఆయనకి చెప్తానని చెప్పాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది. నవ్వుకుంటా ఉన్నారు. రేపు 20వ తారీఖు ఒకసారి వెళ్ళి అన్నతో ప్రార్థన చేయించుకుందాం అన్న. సరేనన్నారు. ఇరువురం బయలుదేరి వెళ్తున్నాం. నాకు భయంకరంగా వాంతులు అవుతూ ఉన్నాయి, వర్షం పడతా ఉంది. మందిరంలోకి వెళ్ళిపోయాం. గోరంట్ల మందిరంలోకి ఆరాధన అంతా అయిపోయింది. అన్న ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను 4-5 వెనకాలుండి అన్నా మీకు శుభవార్త తెచ్చానన్న ఏసన్న గారితో. ఏంటమ్మా అని 4 మీదగా వంగి అన్న దేవుడు నన్ను దీవించాడు, నాకు గర్భఫలం ఇచ్చాడు అనగానే 4 మీద గుండి అలాగూ 2 చేతులు నా తల మీద పెట్టి ప్రార్థన చేశారు. అప్పటికి నా భర్తకి పసికర్లు అయి ఉన్నాడు. అన్న ప్రార్థన చేసి బలిపీఠం నుంచి దిగొచ్చిన తర్వాత మరలా కారు దగ్గర కనపడినప్పుడు అన్న ఈయనకి పసికర్లు అయినాయి, ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేశారు. అన్న మొదటిగా మీకు ఆ శుభవార్త నేను మీతో చెప్పానంటే అన్న చాలా సంతోషపడ్డారు. ప్రియ దేవుని బిడ్డారా, నాకు 9వ మాసం వచ్చింది. నాకు డెలివరీ చేయవలసిన డాక్టర్ గారు అమ్మ నీకు 9వ మాసం ఆగస్టు 15-16 తారీఖులో నీకు డెలివరీ డేట్ అన్నప్పుడు సరేనండి నా గర్భంలో ఉంది మగ శిశువా అని అన్నప్పుడు ఆ మంది ఏ స్కానింగ్ వారైనా చెప్పారా అండి. స్కానింగ్ వాళ్ళు ఎవ్వరు చెప్పలేదమ్మా. నేను ఈ విధముగా ప్రార్థన చేశాను. దేవుడు కృప చూపించి నాకు ఈ బిడ్డని ఇస్తున్నాడు. ఈ బిడ్డ దేవుని సేవ చేయాలి. ఈ బిడ్డ భూమి మీదకి రాగానే ఎవ్వరూ పట్టుకోవద్దు, రక్తము కూడా తుడవకుండా ఈ బిడ్డని మా హోసన్నా మినిస్ట్రీ సిస్టర్స్ వస్తారు, ఈ బిడ్డని వాళ్ళకి ఇచ్చేయండి, యేసు రక్తం వేసి వెంటనే ఆ బిడ్డని దేవునికి ప్రతిష్ఠిస్తారు అని చెప్పినప్పుడు సరేనని చెప్పారు. సరితక్క గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇప్పుడు లేమల్లిలో సేవ చేస్తున్న మా ఆత్మీయ తల్లిగారు రోజుమేరక్క గారు తెనాల్లో సేవ చేయటానికి వచ్చారు. తల్లిగారితో చెప్పినప్పుడు అక్కతో పాటు ఇంకా 2 సిస్టర్స్ని తీసుకొని నాకు నొప్పులు రావటం వాళ్ళ ఉదయాన్నే 7ంటికల్లా హాస్పిటల్కి వచ్చేసి నాకు డెలివరీ అంతవరకు ఉన్నారు. ఆపరేషన్ పడిద్దంటే అక్క చూస్తూ ఉండగా ఆపరేషన్ చేస్తేనే నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే ఆ డాక్టర్ గారు అన్నారు అది చట్ట విరుద్ధం, అలా చేయకూడదు, ఎందుకంటే అలా చేస్తే పోలీస్ కేసు అవుతుంది, చాలా ఇబ్బంది పడాలమ్మా, అలా చేయకూడదు. నీ ఆశ మేరకు మీ సిస్టర్ గారిని అక్కడ తలుపు దగ్గర నిలబెట్టి ఆమె చూస్తూ ఉండగా నువ్వు ఆశించిన రీతిగా ఆ బిడ్డను తీసుకొచ్చి రక్తం కూడా తొడవకుండా ఆ తల్లి చేతిలో పెడతామన్నారు. అలాగే రక్తము కూడా తొడవనటువంటి ఆ బిడ్డను తీసుకొని వచ్చి రోజుమేరక్క చేతిలో పెట్టినప్పుడు అక్కగారు వాళ్ళు చూస్తూ ఉండగా యేసు రక్తం వేసి ఆ బిడ్డని దేవునికి ప్రతిష్ఠించడం జరిగింది. ఆ బిడ్డ పుట్టక
ముందు అక్కతో నేను చెప్పి, అక్క ఈ బాబుకి హోసన్నా అని పేరు పెట్టండి పుట్టిన తర్వాత అన్న. అప్పుడు అక్క అన్నారు, ఆ బిడ్డను చూసి విక్టర్ హోసన్నా అని పేరు పెట్టారు. విక్టర్ హోసన్నా అని ఎందుకు పేరు పెట్టారంటే రెండంతల ఆశీర్వాదం, డబల్ ఆశీర్వాదం ఇస్తాడు షకీనక్క, ఉట్టి హోసన్నా కాదు విక్టర్ హోసన్నా అని చెప్పి ఆ బిడ్డకు పేరు పెట్టడం జరిగింది. హోసన్నా అని ఎందుకు పేరు పెట్టాలని నేను అనుకున్నానంటే, నేను 7వ మాసం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు ఏసన్న గారు తెనాల్లో వాక్యం చెప్పడానికి వచ్చారు. ఒక సండే వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ వాక్యం మధ్యలో వాక్యం చెప్తూ వాళ్ళ వాక్యం మధ్యలో అన్నారు, మా నాన్నగారు నా దగ్గరకు వచ్చి, అయ్యా అందరూ వివాహం చేసుకుంటున్నారు ఏసన్నా, నువ్వు కూడా వివాహం చేసుకో, నీకంటూ వంశం ఉండాలి కదా అన్నారు. అప్పుడు నేను అన్నాను, దేవుడు నన్ను పిలిచాడు నాన్న, నేను ఇలాగే ప్రతిష్ఠించుకొని ఆయన నాలో ఊపిరి ఉన్నంత వరకు ఆత్మల భారం కలిగి సేవే చేస్తా కానీ వివాహము చేసుకోనని మా నాన్నగారితో చెప్తే, అయ్యా అందరూ సేవ చేస్తున్నారు, నువ్వు కూడా వివాహం చేసుకోకపోతే నీకు వంశం ఎక్కడి, రేపుడు దినాన్ని నీ వంశం ఏది అని అడుగుతారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడని మా నాన్నగారు అడిగితే, అవన్నీ దేవుడు చూసుకుంటారని ఏసన్న గారు చెప్పారంట. వాళ్ళ నాన్నగారు వెళ్ళిన తదుపరి ఏసన్న గారు మోకాళ్ళు వేసి ప్రభువుని అడిగారంట, ప్రభువా మా నాన్న అన్నది నిజమే కదయ్యా, భార్యాభర్తలు వివాహం చేసుకుంటే వాళ్ళకు పుట్టిన బిడ్డల ద్వారా వీడు మా వంశాంకురం అని చెప్పి వా తల్లిదండ్రులు పరిచయం చేసుకుంటారు, మరి నన్ను పిలిచావు, ప్రతిష్ఠితగా సేవ చేయించుకుంటున్నావు, మరి నాకంటూ వంశం ఏది ప్రభు అని అడిగితే కొన్ని లక్షల మంది జనాన్ని ప్రభు చూపించి, ఇదంతా హోసన్నా వంశం, ఈ వంశం అంతా నీ వంశం అని చెప్పి దైవ సేవకులు నా ఆత్మీయ తండ్రి ఏసన్న గారితో ప్రభు మాట్లాడారంట. ఆ మాట నా మనసులోకి వచ్చేసింది. అప్పుడు 7వ మాసం మా బాబు నా గర్భంలో ఉన్నాడు. ఈ బాబుకి హోసన్నా అనే పేరు పెట్టాలని నేను అప్పుడు డిసైడ్ అయ్యా. ఆ విషయం రోజుమేర అక్క గారికి చెప్తే అలాగే అని చెప్పి మా బాబుకి విక్టర్ హోసన్నా అని పేరు పెట్టారు. ఆ విక్టర్ హోసన్నా అని పేరు పెట్టిన తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ ఈ అబ్బాయి దేవుని సేవ చేస్తాడని అందరికీ చెప్పటం మొదలుపెట్టాను. అందరూ వింటున్నారు, అందరూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు. అలా చెప్తూ ఉన్న సమయంలో నా భర్త గారు నా వంక ఉరువురిని చూస్తున్నారు. ఏంటా ఈయన ఉరువురిని చూస్తున్నారు అనుకుంటున్నా, పట్టించుకోవట్లే, నేను చెప్పేస్తున్నా. నాకు దేవుడు గులకరాళ్ళు మీదుండి ప్రార్థన చేసినప్పుడు బిడ్డల్ని ఇస్తానన్నప్పుడే నేను ఆయనతో ఒక ప్రతిజ్ఞ చేయించుకున్నా, నిబంధన చేయించుకున్నా. ఏవండి దేవుడు నాకు బిడ్డల్ని ఇస్తానన్నారు, పుడితే సేవకి ఇస్తావా అంటే ఆయన నా చేతిలో చెయ్యేసి నీకు పుట్టాలే కానీ నీకు దేవునికి ఇద్దామన్నారు. ఇదే మాట మీద ఉంటావా? ఉంటా. సరే నీ మాట నమ్మటానికి ఉండదండి, ఒకసారి నా చేతిలో చెయ్యేసి ప్రమాణం చేయమన్నప్పుడు చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశారు. తీరా ఎందుకు నేను ఆయనతో ప్రమాణం చేయించుకున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, మేము టైలరింగ్ షాప్ చేసేవారు, టైలరింగ్ షాప్ ఉండేది హోసన్నా టైలరింగ్ షాప్. ఒకరోజు వర్క్ వచ్చింది మాకు, ఇంచుమించుగా 30,000 రూపాయలు వర్క్ వస్తే ఆ వర్కులో నేను కూడా చేస్తాను, దశంభాగం ఇవ్వండి అన్న. నువ్వు చెయ్యి, తప్పకుండా ఇస్తానన్నాడు. ఆ పైసలు వచ్చేసిన తర్వాత తీసుకెళ్ళిపోయి బ్యాంకుకు లోన్ కట్టేసి వచ్చి నా దగ్గర రూపాయి లేదు, బ్యాంకుకు లోన్ కట్టాను, అప్పుల్లో ఉండి దశంభాగం ఇమ్మన్నాడు దేవుడు, అప్పులన్నీ తీరి నాకు ఇద్దాంలే అని చెప్పారు. అప్పుడు ఆయన మాట తప్పారన్న భయంతో, అదే భయంతో ఉన్న తెల్లారేపాటికి నా చేతికి దేవుడు గడ్డ మొలిపించాడు. దశంభాగం ఇవ్వలేదు కాబట్టి గడ్డ వచ్చేసింది. ఆ గడ్డ ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ గడ్డ ఓపెన్ చేసి మొత్తము 700 రూపాయలు బిల్లు కట్టించుకున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 2006 సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ బిట్టు. అప్పుడు ఇంకా 600 కట్టించుకుంటుంటే నేను ఏడ్చా డాక్టర్ దగ్గర, ఏంటమ్మా నొప్పి తగ్గలేదంటే, లేదండి మా ఆయన గారు నా మాట విన్నట్టంటే ఆ 600 మాకే మిగిలే సార్, 300 దశంభాగం ఇవ్వమన్నానండి. 3,000 రూపాయలు వర్క్ చేశాము, 30,000 వర్క్ చేశాము, 3,000 దేవునికి దశంభాగం ఇమ్మన్నా, ఇప్పుడు 6,000 రూపాయలు ఇంచుమించుగా నాకు ఖర్చు అయిపోయినాయి కదండి అని అంటే ఇంకా ఆయన ఆ డాక్టర్ గారు కూడా నవ్వుకున్నారు. ఆ తదుపరి అప్పటి నుంచి ఆయన ఏం చేశారంటే, దశంభాగం ఇలేదు నాకు ఇలా జరిగిందని అందరికీ చెప్తున్నావుగా, వారం తెచ్చి నీకే ఇస్తా, నువ్వే ఈ అప్పులన్నీ తీర్చి వాటిల్లో దశంభాగం తీసుకెళ్ళి ఇవ్వన్నారు. వారం ఆయన పైసలు తెచ్చిస్తే వాటిలో దశంభాగం తీసుకొని మిగతా ఆయనకే ఇచ్చి ఆ బాధ ఏదో మీరే పడండి అనేదాన్ని. ఆ యొక్క విషయం
నాకు గుర్తొచ్చి నా భర్తతో నేను ప్రమాణం చేయించుకున్నా, నీకు పుట్టాలే కానీ దేవునికి ఇద్దామన్నారు. ఆ మాట మీద నేను వచ్చిన వాళ్ళందరికీ మా బాబు దేవుని సేవ చేస్తాడు, దేవుని సేవకుడు, దేవుని మందిరంలో సేవ చేస్తాడని చెప్పి అందరికీ చెప్పటం మొదలుపెట్టా. ప్రియ దేవుని బిడ్డలారా, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళినాక ఒక రోజు నైటు ఆ బిడ్డను 2 చేతులతో పట్టుకొని ఆడించుకుంటా అన్నారు. ఇంకొకసారి పిల్లోని సేవకి ఇస్తానని చెప్పావా, కబడ్దార్, జాగ్రత్త, ఇంకొకసారి ఎవరితోనైనా చెప్పావంటే మాత్రం నీకు మర్యాద ఉండదన్నారు. అదేంటి, పుడితే ఇస్తానన్నారు కదా అన్న. పుట్టరనుకొని ఇస్తారనుకున్నా, పుట్టిన తరువాత ఇస్తాడని చెప్తున్నావే, ఇంకొకసారి చెప్పగాకని చెప్పేసి బాబుని పక్కలో పడుకోబెట్టుకొని నిద్రపోయారు. తెల్లవారుజామున 3 వరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్న పచ్చి బాలింతని 12 రోజులు. అప్పటికి నాకు ఆ బిడ్డ పుట్టి ఆపరేషన్ చేయించుకొని ఉన్నా. ఇలాగే కుర్చీలో కూర్చొని కన్నీటితో ఏడుస్తున్నా. అయ్యా, ఏ శాపం నా కుటుంబం మీదకి రాకూడదు, నా భర్తను మార్చయ్యా మార్చయ్యా అని ప్రార్థన చేస్తుంటే 3 గంటలకు ఒక స్వరమైన పడుతుంది, నేను నీ భర్తను మారుస్తానని. ఉదయానికెలా ఆయన చెవిలో నుండి చీమి రావటం మొదలుపెట్టింది. చీమి వస్తుంది ఏంటని హాస్పిటల్కి తీసుకెళ్తే చెవికి చిల్లు పడింది అన్నారు. స్పాట్లో ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఆయన అన్నారు, నేను ఆపరేషన్ చేయించుకోను అన్నారు. అప్పుడు నేను అన్నా, పుట్టిన బిడ్డని దేవునికి ఇవ్వనంటేనే ఇలా శ్రమ వచ్చింది కదా, దేవుని సేవకుడు దేవుని సేవే చేయాలి, లేని పక్షంలో ఏం జరిగిద్దంటే అప్పుడు వెంటనే నా యజమాని అన్నారు, ఏం చేద్దామంటే ఒకటే పరిష్కారం, ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేసుకున్నారు. ప్రభు తన గాయపడిన హస్తము చేత ముట్టి స్వస్థపరిచారు. ఏ నోటితైతే సేవకు ఇవ్వనన్నాడు అదే నోటితో మా బాబు సేవ చేస్తాడు, మా అబ్బాయి సేవ చేస్తాడని ఆయన చెప్పటం మొదలుపెట్టారు. దేవుడు తనను ముట్టి స్వస్థపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక్క బిడ్డని అడిగితే యేసయ్య 2 బిడ్డలు ఇచ్చాడు. ఒక బిడ్డని అడిగాను, అయ్యా నీ సేవకి ఇస్తానని. ఆ తదుపరి ఇంకొక గర్భఫలం ఇచ్చాడు. అయ్యా ఎవరు పుట్టినా ఈ బిడ్డ కూడా నీ సేవకే, ఈ బిడ్డ విషయంలో కూడా మీరే కార్యం చేయమని ప్రార్థన చేస్తే ఆ బిడ్డ ఆడబిడ్డనిచ్చాడు, పాపనిచ్చాడు. ఆ పాప పేరు జ్యోతిర్మయ్య అని పేరు పెట్టడం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని ఇంచుమించు గంట సేపు ఆ బిడ్డకి పాలు ఇవ్వాల. ఎందుకంటే నాకులాగా ఆ బిడ్డ కూడా కష్టాలు పడాలి, శ్రమలు పడాలి. దేవుని పరిచర్య చేయాలంటే ఆడవాళ్ళ వల్ల ఏది కాదు. మగ మనిషి నిలబడితే దేవుని పరిచర్య జరిగిద్దన్న ఒక మనసు ఉంటుంది నాలో. అందువల్ల ఆడపిల్ల పుట్టిందే, ఈ బిడ్డ ద్వారా ఏం సేవ జరిగిద్దని చెప్పి చాలా బాధపడి పాలివ్వకపోతుంటే మా నాన్నగారు వచ్చి హాస్పిటల్లో నా తల మీద చెయ్యేసి నిమురుతామా, ఈ బిడ్డ ద్వారా నువ్వు ఆదరించబడతావు, ఈ బిడ్డ ద్వారా దేవుడు నీకు ఆదరణ కలగ చేస్తాడు, ఏ బిడ్డ ఇచ్చినా దేవునికి మహిమమ్మ, ఆ బిడ్డకి పాలి అన్నాడు. అప్పుడు ఆ బిడ్డకి పాలు ఇచ్చా. మా యొక్క పాస్టర్ గారు వచ్చి పేరు పెట్టి ఆ పాప పేరు జ్యోతిర్మయ్య అని పెట్టడం జరిగింది. జ్యోతిర్మయ్య అంటే చీకటిలో ఉన్నవారికి వెలుగు చూపించే బిడ్డ అని అర్థం అంట. ఆ విధముగా దేవుడు ఆ బిడ్డని ఇచ్చాడు. తరువాత దేవుడు మమ్మల్ని పరిపూర్ణముగా సేవలోకి పిలిచింది 2016 సంవత్సరం. మా తమ్ముడు జాన్ వెస్లీ మా నాన్నగారు సేవ చేస్తూ ఉన్నారు. మా తమ్ముడు అన్నాడు, అక్క నీకు సేవ పిలుపు ఉంది, నువ్వు సేవ చేయటం లేదు, దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన సాక్ష్యం అయితే చెప్పొచ్చి మళ్ళా బావా నువ్వు ఇద్దరు కలిసి మిషన్లో గుట్టుకుంటున్నారు, టైలరింగ్ చేసుకుంటున్నారు, అది కాదు, పరిపూర్ణంగా దేవుని సేవలోకి రండి, నాతో కలిసి సేవ చేయండి, నేను మీకు సేవ ఇస్తానని చెప్పి యాదవపాలెం పరిచర్యను ఫస్ట్ అప్పగించాడు. 2006 సంవత్సరంలో లంబాడిపాలెం పరిచర్యను తమ్ముడు నేను ఇరువురం కలిసి ప్రారంభించాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పరిచర్య అప్పుడు తను ఆపివేయటం జరిగింది. ఆ తదుపరి యాదవపాలెం పరిచర్య మా తమ్ముడు జాన్ వెస్లీ మాకు అప్పగించినప్పుడు ఆ తరువాత లంబాడిపాలెం పరిచర్య కూడా ప్రారంభించాలని ప్రార్థన చేసుకుంటే ప్రభు ఒక దర్శనం చూపించారు. దాని ద్వారా లంబాడిపాలెం పరిచర్య కూడా ప్రారంభిస్తానయ్యా అంటే తప్పకుండా అక్క ప్రారంభించి చేసుకోండి, దేవుడు దీవిస్తాడన్నాడు. ఆ విధముగా లంబాడీల మధ్య యాదవుల మధ్య చిన్న చిన్న పరిచర్యలు ప్రభు మాకు ఇచ్చి ఆ పరిచర్య చేస్తున్న సందర్భంలో 2016 సంవత్సరం నుండి ప్రభు మా సాక్ష్యాన్ని దీవించి ఇంచుమించుగా 4-5 రాష్ట్రాల్లో ఈ సాక్ష్యం చెప్పడానికి కృప చూపించాడు. తర్వాత
గ్లోరియస్ మినిస్ట్రీలో మేము ఒక సేవకులు కోటానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నేను నిజముగా నీ సేవ చేయటం మీకు ఇష్టమైతే ఇక్కడే నన్ను సేవకురాలుగా అభిషేకించుకొని తీసుకెళ్ళండి. వెళ్ళిన తరువాత నా బ్రతుకు దినములన్నిట ఎన్నడూ నేను మిషన్ కొట్టాను, మా టైలరింగ్ షాపు కూడా తీసివేసి నీ కొరకు ప్రతిష్ఠించుకొని సేవ చేస్తామని చెప్పి ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రభు నాకు ఒక దర్శనం చూపిస్తున్నారు. నేను ఒక గుంట మీద నడుచుకుంటూ వెళ్తున్నా. ఆ గుంటలో కొంతమంది స్త్రీలు పురుషులు కేకలు పెడుతున్నారు. నా వంక చూసి, అమ్మా మా కాళ్ళకి గాయాలైనవి, మా చేతులకి గాయాలైనవి, ఒక అతని కాళ్ళు అయితే ఇంత బారు మేకు గుచ్చుకొని ఉంది, ఆ మేకు తీయమ్మా తీయమ్మా అని కేకలు పెడుతున్నారు. గబగబా వెళ్ళి అతని మేకు తీసి అతని రక్తాన్ని నేను కడుతున్నా. ఇదేంటి నాకు ఇలా వచ్చిందని కళ్ళు తెరిచి చూస్తే ఆ మందిరంలోనే ఉన్న ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఉదయాన్నే మమ్మల్ని తీసుకెళ్లిన దైవ సేవకులు గ్లోరియస్ మినిస్ట్రీస్ దైవజనులైనటువంటి శ్యాంపాల్ అన్నగారికి ఆ విషయం చెప్తే అన్నారు, అమ్మా రాబోయే కాలంలో నీ ద్వారా దేవుడు ఒక ఘనమైన పరిచర్య జరిగించబోతున్నాడు రా, అదే దేవుడు నీకు చూపించారన్నారు. ఆయన ప్రణాళికలో నేనుంటే అన్నయ్య ఈరోజు ఇక్కడే నేను సేవకురాలుగా అభిషేకింపబడాలి అని చెప్పినప్పుడు దైవజనులు సురేష్ అయ్య గారితో చెప్పి ఆ దినమున ఆర్డినేషన్ జరుగుతూ ఉంది. సిస్టర్స్ ఆర్డినేషన్లో నా పేరు ఇచ్చారు. సిస్టర్స్ ఆర్డినేషన్లో నేను కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. దైవ సేవకులు దేవుని రాజ్యానికి చేర్చబడ్డారు. డేవిడ్ రాజయ్య గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభు ఆయనకి ఎవరు చెప్తేనే వాళ్ళ మీదే చేతులు ఉంచుతూ ఉంటారు. అప్పటికి 3-4 సంవత్సరాల నుంచి కూర్చున్న సిస్టర్స్ ఎవ్వరు అభిషేకింపబడలేదని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు 2 చేతులతో నన్ను ఆయన అభిషేకించి దేవుని సేవకురాలుగా అక్కడి నుంచి నన్ను బయటికి తీసుకొచ్చారు. మమ్మల్ని తీసుకెళ్లిన పాస్టర్ గారు సంతోషపడ్డారు. దైవజనులు గ్లోరియస్ మినిస్ట్రీస్ అధినేత గారైన సురేష్ అయ్య గారు కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఫస్ట్ టైం వచ్చారు సిస్టర్ గారు, దేవుని కృపందమ్మ మీ పట్ల. ఫస్ట్ టైంలోనే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన సేవకురాలుగా నిర్ణయించుకున్నారు. మీకు కుడివైపున ఎడవైపున కూర్చున్న వాళ్ళు ఇంచుమించుగా 4-5 సంవత్సరాల నుంచి సిస్టర్స్ ఆర్డినేషన్ కొరకు కూర్చుంటున్నారు, లెగుస్తున్నారు. కానీ వాళ్ళకు లేని కృపను దేవుడు మీకు ఇచ్చారు. మిమ్మల్ని దేవుడు ఘనముగా ఆయన పరిచర్యలో వాడుకుంటారని చెప్పి దైవజనులు మమ్మల్ని ప్రోత్సాహపరిచి ఆశీర్వదించి పంపించారు. ఆ తదుపరి ఇంటికి వచ్చిన తరువాత ఓసారి నా టైలరింగ్ షాపు పూర్తిగా తీసివేసి మాకు ఇచ్చినటువంటి మా తమ్ముడు మాకు అప్పగించినటువంటి 2 పరిచర్యలు చూసుకుంటూ ఆ తరువాత మమ్మల్ని సాక్ష్యం చెప్పడానికి చాలా ప్రాంతాలు ప్రభు తీసుకెళ్తూ వెళ్ళారు. 2019 సంవత్సరం చివరాకల్లో కరోనా వచ్చింది. మిషన్స్ అన్నీ అమ్మేస్తుంటే మా నాన్నగారు అన్నారు, అమ్మా తొందరపడి మిషన్స్ అమ్మగాకండి, అపోస్తుడైన పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ సేవ చేశారు, మిషన్ కుట్టుకుంటూ సేవ చేయండి, ఏ రోజు ఎట్టుంటుందో తెలియదు, సేవలో సొంత పని అంటూ ఉండాలన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు బాబా, నిశ్చయముగా దేవుడు నన్ను పోషిస్తాడని ఆ మిషన్స్ 6 మిషన్స్ అమ్మేశాం. 2019 చివరిలో కరోనా వచ్చింది. 2020 నుంచి భయంకరమైన కరోనా లాక్డౌన్ ప్రకటించారు. అప్పుడు మా నాన్నగారు అన్నారు, పెద్దోళ్ళ మాట వినాలే పిచ్చిదాన, ఈరోజు ఎట్ట బ్రతుకుతారు, సంఘం లేదు, ఏమీ లేదు, ఎలా బ్రతుకుతారంటే ఆ 2020లోనే ఈ ప్రైట్ టవర్ కట్టడం ప్రారంభించావు, నీకు డబ్బులు లేవు, ఏమీ లేదు, మళ్ళీ ప్రైట్ టవర్ మొదలు పెట్టావా, ఎట్లాగని చెప్పి మా నాన్నగారు చాలా కోప్పడ్డప్పుడు ప్రార్థన చేశా, యేసయ్యా ఇది మా పరిస్థితి అయ్యా, మమ్మల్ని పోషించే పోషణకర్తవు నీవని ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఒక భార్యాభర్తలను చూపించాడు. ఉదయాన్నే వాళ్ళు భార్యాభర్తలు వచ్చి, అమ్మ ఈ కరోనా ఎంతకాలం ఉంటుందో అంతకాలం ప్రతి నెల మీకు మేము సరుకులు తీసుకొని వచ్చి ఇస్తామని చెప్పి దైవజనులు మాకు తెలిసిన వాళ్ళు రావటం జరిగింది. మా కుటుంబానికి కావలసినవన్నీ ప్రతి నెల తీసుకొని వచ్చి వాళ్ళు ఇచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తూ ఉన్నారు. 2020 సంవత్సరంలో పూర్తి లాక్డౌన్లో కరోనాలో ఈ యొక్క ప్రైట్ టవర్ ప్రారంభించారు. ఒక గొప్ప దైవజనుడు ఏదైనా సరే గర్భము ధరించి కనేవాడంట. అలాగే నేను కూడా ఈ ప్రైట్ టవర్ని గర్భము ధరించి 9 మాసాల్లోపు ప్రభువా ఈ ప్రైట్ టవర్ నువ్వు ఇవ్వాలి, నిజముగా నువ్వు మాకు తోడై ఉంటే ఈ ప్రైట్ టవర్ మీరు కట్టించి 9వ మాసం వెళ్ళబోయేలోపు ప్రతిష్ఠిత కూడా జరగాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను అడిగిన రీతిగానే 9వ మాసం వెళ్ళబోయే లోపులు మా ఆత్మీయ తండ్రి గారు ప్రస్తుతం తెనాల్లో సేవ చేస్తున్న దైవజనుడు జాన్ వెస్లీ గారు చేతుల మీదుగా అన్నొచ్చారు, అమ్మ ఈ లాక్డౌన్లో నువ్వు పెద్దగా అందరినీ పిలిచి ప్రేయర్ పెట్టుకుంటే ఊరుకోరు, నేను వస్తాను, చిన్న ప్రార్థన చేస్తాను, ఆ ప్రైట్ టవర్ను దేవునికి ప్రతిష్ఠిస్తాను
దీవిస్తానని చెప్పి వెస్లీ అన్నగారు తెనాల్లో సేవ చేస్తున్నటువంటి హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు మా వెస్లీ అన్నగారు వచ్చి ప్రార్థన చేసి చిన్న ప్రేయర్ టవర్ని ప్రభువుకి ప్రతిష్ఠించి వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి ఒక్క మనిషితో వేకువజామున 2:30 ప్రార్థన ప్రారంభిస్తే ఈరోజు ఇంచుమించుగా 100 మందిని లేపే కృపనిచ్చాడు. 3 ఫోన్స్ ఇచ్చాడు. 3 ఫోన్లో 2 టర్మలుగా లేపటం. కొంతమంది లెగవలేరు. మొత్తం వచ్చేసి ఒక తెల్లవారుజామున 100 మందికి ఫోన్ చేస్తాను, కానీ వాళ్ళల్లో లేసేది ఒక 40-50 మంది లేచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిచర్యని దేవుడు దీవించి ఇప్పుడు వరకు అనేక ప్రాంతాలకు ఆశీర్వాదకరముగా మార్చారు. మా యొక్క సేవను దేవుడు దీవించాడు. దేవుడు దర్శన రీతిగా ఇచ్చినటువంటి ఈ ప్రేయర్ టవర్ ద్వారా 3 పూటల ప్రార్థన చేసే కృపనిచ్చారు. మా బాబు పేరు విక్టర్ హోసన్నా, ఫస్ట్ సెకండ్ ఇంటర్ చదువుతున్నారు. పాప పేరు జ్యోతిర్మయ్, ఫస్ట్ ఇంటర్ చదువుతుంది. ఇరువురిని కూడా ప్రభువే చదివిస్తున్నారు. కేవలం ప్రభు కృపను బట్టి ఈ విధముగా మేము ఆశీర్వదించబడ్డాం. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ బాబుని దేవుని సేవకి ఇవ్వటానికి హోసన్నా మినిస్ట్రీకి తీసుకెళ్ళినప్పుడు అంతకు ముందుగానే మా ఆత్మీయ తల్లి రూతక్క గారు అంటూ ఉండేవారు, అమ్మ 7వ సంవత్సరం మా బాబుకి 7వ సంవత్సరం వచ్చిన దగ్గర నుండి మా ఆత్మీయ తల్లి అంటూ ఉండేవారు, షకీనా దేవుడు నిశ్చయముగా నీ కుమారుని ద్వారా గొప్ప సేవ జరిగిస్తాడు, నీ సేవ కూడా నీ కుమారుడు చేస్తాడంటూ ఉండేవాళ్ళు. అది ఎలాగంటే నువ్వు అనుకున్న ప్రకారం ఆ బిడ్డని దేవుని సేవకు పంపించేసి ప్రభు ఆ బిడ్డను అక్కడ ఎంతకాలం ఉంచి స్థిరపరుస్తాడు అంతకాలం ఆ బిడ్డను వాడుకొని ఆ తదుపరి నీ సేవ ఉంది కదా, నీ సేవలో కూడా ప్రభు తీసుకొస్తాడమ్మా అని ఆ తల్లి ఎప్పుడు అంటూ ఉంటుంది. సరేనక్క ప్రార్థన చేయండి అన్నాను. అయినా 10th క్లాస్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అలాగ సేవలో దేవుని సేవకి ఇవ్వాలి కదా తీసుకెళ్తున్నానని మా వెస్లీ అన్నకు చెప్తే, అక్క చిన్నపిల్లల్ని అప్పుడే తీసుకోవటం లేదు అన్న, నేను ఇలా ప్రతిష్ఠించుకున్నా కదా, అయినా మీరు తీసుకెళ్ళినా అబ్రహాం అన్న చదివించమని చెప్తారు. ఎందుకంటే వాడిని చదివించండి, వాడు చదువు ఉండాలి. ఈ రోజుల్లో సేవలో చదువు లేకపోతే ఎందుకు పనికిరారని చెప్పారు. అలాగే వెళ్ళి అన్నతో అంటే అన్న కూడా అబ్రహాం అన్న కూడా మొదట రేపు వచ్చి ఆగస్టులో పంపించమని, తర్వాత అన్న రూతక్క గారు వెస్లీ అన్న గారు చదివించమని కూడా ఒక మాట అన్నారంటే, అవునక్క వీడు చిన్నోడు ఇలాగే తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్తున్నారు తల్లిదండ్రులు, 2-3 నెలలు ఉన్న తర్వాత వాళ్ళ మీద బెంగతో వెళ్ళిపోతున్నారు అక్క పిల్లలు. అందుకని చెప్పి వాడిని బాగా చదివించి వాడిని దేవుడు పిలిచి నేను వెళ్తాను అన్నప్పుడు వాడిని తీసుకొచ్చి దేవుని పరిచర్యలో పంపించండి, అప్పుడు ఇంకా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తారని చెప్పి దైవ సేవకులు మంచి సలహా ఇవ్వటం జరిగింది. మా ఆత్మీయ తల్లి గారు మా సేవకులు ఆ సలహా మేరకు మరలా ఆ బిడ్డను ప్రార్థన చేసి పంపిస్తే తీసుకొని వచ్చి ప్రస్తుతం 2nd ఇయర్ ఇంటర్ చదువుతున్నాడు. దేవుని పనిలో మాకు సహకారంగా ఉంటున్నారు. పాప కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతుంది. దేవుని పనిలో ఆ బిడ్డ కూడా సహకారంగా ఉంటూ నాకు ఇచ్చిన కుటుంబంతో కలిసి దేవుడిచ్చినటువంటి చిన్న పరిచర్యలో నమ్మకముగా ఆయన పనిలో ముందుకు వెళ్తున్నాం. మా కొరకు మా కుటుంబం కొరకు మాకు ఇచ్చిన హోలీ ప్రేయర్ టవర్ ఫ్యామిలీ కొరకు ఈ పరిచర్యల కొరకు లంబాడిపాలెంలో మందిరం కట్టబడాలి. స్థలం ఇచ్చారు కానీ మందిరం కట్టడానికి ఆపేశారు. ప్రభు చిత్తమైతే లంబాడి తండాలో కూడా ప్రభు మాకు ఒక మందిరాన్ని ఇచ్చి ఈ పరిచర్యను దీవించులాగున మా బిడ్డల కొరకు మా కుటుంబం కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇటు అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయులు ప్రియులు అన్నయ్య జాన్ బాబు అన్నగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.